ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచ దేశాల్లో ఆయన సేవలు సుపరిచితం. అత్యంత అరుదైన శస్త్రచికిత్సల్లో సక్సెస్ఫుల్ డాక్టర్. కరోనా సమయంలో ఎంతో మంది ప్రాణాలు కాపాడి ప్రశంసలు అందుకున్నారు. అరుదైన అంతర్జాతీయ అవార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. ఏఐజీ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కరోనా లాంటి మహమ్మారి స్వైర విహారం చేస్తున్న తరుణంలో ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టింది. చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కరోనా ఫ్రంట్ లైన్ వారియర్ నిలిచి మెడికల్ సిబ్బందిని ముందుండి నడిపించారు. కోవిడ్ 2 దశలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా కృషి చేశారు. అత్యంత క్లిష్టమైన కేసుల్లో ఆయనే స్వయంగా పాల్గొని చికిత్స అందించారు. ఇప్పుడు ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న ఒమిక్రాన్ వైరస్ ను ఎలా ఎదుర్కోవాలో కూడా సూచనలు చేస్తున్నారు. ఒమిక్రాన్ లో మరో శ్రేణి బయటపడిందంటూ జరుగుతున్న ప్రచారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన థర్డ్ వేవ్ హెచ్చరికలపై ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. బూస్టర్ డోసులపై జరుగుతున్న చర్చ, పిల్లలపై ఒమిక్రాన్ ప్రభావం సహా అనేక అంశాలను మరింత లోతుగా అర్థమయ్యేలా విశ్లేషిస్తున్నారు. నాగేశ్వర్ రెడ్డి ప్రస్థానం రాయలసీమ నుంచి మొదలై ఏఐజీ చైర్మన్ గా అంతర్జాతీయ అవార్డులు అందుకునే స్థాయికి చేరుకుంది. కర్నూలు మెడికల్ కాలేజీ నుంచి ఇంటర్నల్ మెడిసిన్ చదివారు. మద్రాస్ మెడికల్ కాలేజీలో మాస్టర్స్ పూర్తి చేశారు. చండీగఢ్లోని పీజీఐఎంఏఆర్ నుంచి గ్యాస్ట్రోఎంటరాలజీలో డిఎం పట్టా పొందారు. ఏఐజీ హాస్పిటల్ స్థాపించడానికి ముందు ఏపీ హెల్త్ సైన్స్ లో గ్యాస్ట్రోఎంటరాలజీ ప్రొఫెసర్ గా పనిచేశారు. ఏఐజీ ప్రారంభించిన తర్వాత నాగేశ్వర్ రెడ్డి ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరించింది. 2002లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. వరల్డ్ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ గా అధ్యక్షుడిగా పనిచేశారు. 2016లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి సత్కరించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్ లో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి స్థానం దక్కించుకున్నారు. భారత్ నుంచి ఈ ఘనత అందుకున్న మొట్టమొదటి డాక్టర్ గా రికార్డు సృష్టించారు. 2021 సంవత్సరానికి గాను ఫాదర్ ఆఫ్ గ్యాస్ట్రోస్కోపీగా పిలుస్తున్న రూడాల్ఫ్ వి షండ్లర్ అవార్డును కూడా దక్కించుకున్నారు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. ఒమిక్రాన్ లో మరో శ్రేణి బయటపడిందంటూ వార్తలొస్తున్నాయి. కొత్త వేరియంట్ పై పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దాని తీవ్రతపై ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు. కాకపోతే డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని మాత్రం డాక్టర్లు చెప్తున్నారు. థర్డ్ వేవ్ హెచ్చరికలపై WHO అలర్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఒమిక్రాన్ పేషెంట్లను, ఇతర కోవిడ్ రోగులను ఒకే చోట ఉంచకూడదని నిపుణులు చెప్తున్నారు. బూస్టర్ డోసు వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని మరో వాదన కూడా ఉంది. ఈ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మరి బోట్స్వానా అలాగే దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ ఒమిక్రాన్ వేరియంట్ అనేది 33 దేశాలకు విస్తరించింది. మరి ఇప్పుడు ఇండియాలో దీని ప్రభావం ఎలా ఉంది అంటారు? ముందు ముందు ఎలా ఉండొచ్చు అంటారు? ఈ ఒమిక్రాన్ అనేది మనకి జనరల్ పబ్లిక్ లో కానీ డాక్టర్స్ లో కానీ ఒక పెద్ద హైప్ లాగా క్రియేట్ అయింది. దీని గురించి గత 48 అవర్స్ లో మనకి సౌత్ ఆఫ్రికాలో నుంచి చాలా మంచి న్యూస్ కూడా వస్తుంది. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది సౌత్ ఆఫ్రికాలో ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు మనకి క్లియర్ గా తెలిసిపోయింది దీని గురించి అంతా. ఈ ఒమిక్రాన్ వైరస్ అనేది డెల్టా వైరస్ కన్నా ఎక్కువ ర్యాపిడ్ గా ట్రాన్స్మిట్ అవుతా ఉంది ఒకరి నుంచి ఒకరికి. అంటే డెల్టా వైరస్ 1 అనుకుంటే ఇది 6, అంటే 6 తరాలు ఎక్కువ ట్రాన్స్మిషన్ ఉంది దీనికి. అదేవిధంగా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళ కూడా 3 times మోర్ ట్రాన్స్మిషన్ ఉంది. ఇవన్నీ ఉన్నా కూడా గుడ్ న్యూస్ ఏమంటే ఇది సీరియస్ డిజీజ్ ప్రొడ్యూస్ చేయడం లేదు. ఇప్పుడు ఉదాహరణంగా ఈ రోజు సౌత్ ఆఫ్రికాలో 3000 మంది పేషెంట్స్, కంప్లీట్ సౌత్ ఆఫ్రికా మొత్తం 3000 మంది పేషెంట్స్ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు ఒమిక్రాన్ తోటి. దాంట్లో 300 మంది ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నారు. కానీ విచిత్రమైన భేదం ఏమంటే ఈ 3000 మందిలో 75%, అంటే ఓవర్ 2000 పేషెంట్స్ వేరే జబ్బుల కోసం అడ్మిట్ అయ్యారు. అంటే హార్ట్ జబ్బులు కానీ లేకపోతే న్యూరలాజికల్ జబ్బుల కోసం ఇన్సిడెంటల్ గా ఒమిక్రాన్ డిటెక్ట్ అయింది. అంటే ఇట్స్ ఇన్సిడెంటల్ డిటెక్షన్ అన్నమాట. సో అసలు ఒమిక్రాన్ తోటి అడ్మిట్ అయిన వాళ్ళు 900 మంది, అది ఐసీయూలో అయ్యే వాళ్ళు ఒక 90 మంది అంతే. అంటే ఒమిక్రాన్ తోటి సీరియస్ గా అయ్యి హాస్పిటల్ అడ్మిట్ కావటం కానీ అదేవిధంగా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటే కానీ చాలా తక్కువ మందికి. సో ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ మైల్డ్ డిజీజ్. అదేవిధంగా దీనివల్ల నాకు తెలిసిన వరకు ఇంతవరకు మాకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఏమంటే ఒక డెత్ కూడా రిపోర్ట్ కాలేదు.
అంటే ఇట్స్ ఎ వెరీ వెరీ మైల్డ్ ఇన్ఫెక్షన్. ఒక విధంగా చూసుకుంటే అది మంచిది, ఎందుకంటే ఇది నేచర్స్ వ్యాక్సిన్ అంటాం. మామూలుగా ఒమిక్రాన్ అనేది ఎక్కువ అందరికి డెల్టా రీప్లేస్ చేస్తుంది. ఉదాహరణంగా మీరు చూస్తే అక్టోబర్లో మనకి ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో 70% చూడండి, 70% డెల్టా ఉన్నది మాట అక్టోబర్లో. అదేవిధంగా నవంబర్కి వచ్చినగానే ఈ డెల్టా వైరస్ ని 70% పోయి 70% ఒమిక్రాన్ వచ్చేసింది. మీరు చూసారా, డెల్టా వైరస్ ఏమో అక్టోబర్లో, నవంబర్లో చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది ఒమిక్రాన్ వైరస్ వచ్చేసింది అన్నమాట. అంటే దీని ప్రకారం ఏమంటే ఒమిక్రాన్ వైరస్ అనేది డెల్టా వైరస్ ని రిప్లేస్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి అందరికీ ప్రజలకి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కాకుండా తీసుకోలేని వాళ్ళకి ఒమిక్రాన్ వచ్చేసి ఆ ఒమిక్రాన్ వైరస్ చాలా మైల్డ్గా ఉంది కాబట్టి మనకి దీనివల్ల జబ్బు ఎక్కువ ఉండదు అన్నమాట. సో దట్ ఈస్ ఎ వెరీ గుడ్ బెనిఫిట్ టు ఆల్ ద పబ్లిక్. సో కొంతవరకు మంచి విషయం అనుకోవచ్చు. గారు, ఈ ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో ఇది బయటపడుతుందా, లేదంటే ప్రతి దానిని జీనోమ్ సీక్వెన్సింగ్ కి పంపించాలంటారా? ఈ ఒమిక్రాన్ వైరస్ తోటి వచ్చే క్లినికల్ ఇల్నెస్ చాలా మైల్డ్గా ఉంటుంది. కొంతవరకు తలనొప్పి, అదేవిధంగా బాడీ పెయిన్స్ కానీ, కొంచెం సోర్ థ్రోట్ వస్తుంది చాలా మందికి. మిగతా వేరే పెద్ద మేజర్ సిమ్టమ్స్ అంటే దగ్గు రావటం కానీ, అదేవిధంగా ఆక్సిజన్ సాచురేషన్ తగ్గటం కానీ ఇవి జరగటం లేదు. అంటే చాలా మైల్డ్ సిమ్టమ్స్, మెయిన్గా బాడీ పెయిన్స్, హెడేక్. ఈ వైరస్ డిటెక్ట్ చేయడానికి మామూలుగా జీనోమిక్ సీక్వెన్సింగ్ చేయాలంటే అందరికి కష్టం. మనం అది ఒకటి కాస్ట్లీ, ఒకటి టైం పడుతుంది. కానీ ఒక సింపుల్ పీసీఆర్ టెక్నిక్ తోటి కనుక్కోవచ్చు. అది మామూలుగా మనము ఆర్టీపీసీఆర్ చేస్తాం ఈ కోవిడ్ వైరస్ కనుక్కోవడానికి. దాంట్లో 3 యాంటీజెన్స్ ఉంటాయన్నమాట. ఎన్ యాంటీజెన్, ఎస్ యాంటీజెన్ అండ్ ఈ యాంటీజెన్. మనకి కమర్షియలీ అవైలబుల్ టెస్ట్లో చేస్తే ఈ ఎన్ యాంటీజెన్ అండ్ ఈ యాంటీజెన్ ఉండి ఎస్ యాంటీజెన్ లేకపోతే ఇది ఒమిక్రాన్ అనుకోవచ్చు. ఈ ఎస్ యాంటీజెన్ కిట్స్ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి, ఇవి మేము తీసుకొచ్చాం, వాడుతున్నాం అన్నమాట ఇప్పుడు. సో సింపుల్ ఆర్టీపీసీఆర్ చేయడం వల్ల మనకు ఒక డౌట్ వస్తుంది, ఎస్ యాంటీజెన్ అనేది 3 యాంటీజెన్ లేకపోతే ఇది ప్రాబబ్లీ దిస్ ఇస్ ఒమిక్రాన్ వైరస్ అని. అప్పుడు ఆ లేని శాంపుల్స్ ని మనం జీనోమిక్ సీక్వెన్స్ పంపించి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కానీ చాలా వరకు ఆర్టీపీసీఆర్ తోటి సింపుల్ గా మనము డిటెక్ట్ చేయొచ్చు. మనకు ఎన్నో రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి, కానీ ఏ వ్యాక్సిన్ ఈ ఒమిక్రాన్ వైరస్ ని కట్టడి చేయగలదంటారు? ఇప్పుడు ఈ వ్యాక్సిన్ డేటా కూడా ఇంకా వస్తుందమ్మా. ఇప్పుడు ఏ వ్యాక్సిన్ వల్ల మనకి వైరస్ కట్టపడవచ్చని. మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే లేటెస్ట్ ఈ రోజే ఫైజర్ వ్యాక్సిన్ డేటా వచ్చింది మనకి. దీంట్లో ఏం తెలిసిందంటే ఈ ఫైజర్ వ్యాక్సిన్ వాడినప్పుడు 2 వ్యాక్సిన్స్ ఇస్తే మనకి 40 to 50% ప్రొటెక్షన్ ఒమిక్రాన్ పైన. కానీ 3rd డోస్, ఇప్పుడు మనం బూస్టర్ డోస్ అని మాట్లాడుకుంటాం కదా, ఆ 3rd డోస్ ఇస్తే 80% ప్రొటెక్షన్. ఈ ఫ్యాక్ట్ మనకి ముందు తెలియలేదు, అందరు భయపడేవాళ్ళు వ్యాక్సిన్కి ఇది ఆగదేమో అని. కానీ ఇప్పుడు మనకి క్లియర్గా వ్యాక్సిన్ డేటాలో ఏం తెలిసిందంటే 3వ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత 70 to 80% మనం దీన్ని ఆపొచ్చు మాట, ఈ వైరస్ని వ్యాక్సిన్ తోటి. అదేవిధంగా నేను అనుకునేది ఏమంటే మనం ఇప్పుడు యూజ్ చేసే వ్యాక్సిన్ ఇండియాలో కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ 3rd డోస్ బూస్టర్ డోస్ ఇస్తే చాలా వరకు 60% ఈ ఒమిక్రాన్ని ఆపే ఛాన్స్ ఉందన్నమాట. దీనికి కొన్ని రీసెర్చ్ జరుగుతూ ఉంది ఇప్పుడు. అంటే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళ యాంటీబాడీస్ని మనము వైరస్ పైన ఉపయోగించి ఎంతవరకు బ్లాక్ చేస్తుందని చూస్తున్నారు అనమాట. ఇది మనకు ఒక 2-3 వీక్స్లో డేటా వచ్చేస్తుంది. నేను అనుకునేది మనం ఇప్పుడు చూసిన ప్రకారం చూస్తూ ఉంటే చాలా వరకు 3rd డోస్ బూస్టర్ డోస్ తీసుకున్న వాళ్ళకి ఈ వ్యాక్సిన్ తోటి మనకి ఒమిక్రాన్ కూడా ప్రివెంట్ అయ్యే అవకాశం చాలా బాగా కనపడతాం. ఈ వైరస్ ఇలా మ్యూటేషన్స్ చెందుతూనే ఉంది కాబట్టి క్రమంగా ఇది బలహీనపడే అవకాశం ఉందంటారా, బలపడే అవకాశం ఉందంటారా? ఇది న్యాచురల్ ఎవల్యూషన్ చూస్తూ ఉంటే బలహీనం అయిపోతా ఉంది వైరస్. అంటే ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతుంది. ఎందుకంటే మామూలుగా వైరస్ చాలా స్ట్రాంగ్ ఉందనుకోండి, పేషెంట్ చనిపోతే వైరస్ కూడా చనిపోతుంది. అది వైరస్ కూడా మంచిది కాదు. సో వైరస్ వాంట్స్ ఎ హోస్ట్ వేర్ ఇట్ కెన్ మల్టిప్లై. చాలా బలహీనం ఉంటే వైరస్ మల్టిప్లై అవుతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత వైరస్ అలాగే మల్టిప్లై వేరే వాళ్ళకి, అంటే మనకి జలుబులు వస్తుంటాయి చూడండి, కామన్ కోల్డ్. ఈ కామన్ కోల్డ్ ఎగ్జాంపుల్ మాట. ఒకప్పుడు ఇది స్పానిష్ ఫ్లూ లాగా వచ్చింది, స్లోగా ఇది ఈ వైరస్ యాక్టివిటీ తగ్గిపోయి ఇంటెన్సిటీ తగ్గిపోయి ఇప్పుడు కామన్ కోల్డ్ లాగా తయారైంది. ఇదే విధంగా ఈ మన కోవిడ్ వైరస్ కూడా కోవిడ్-19ది కొన్ని రోజుల తర్వాత బలీనం అయిపోయి ఒక మైనర్ ఇల్నెస్ లాగా వస్తుంది. అంటే అప్పుడు మనం సంవత్సరానికి ఒకసారి వ్యాక్సిన్ తీసుకుంటే అది కూడా ప్రివెంట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ 3rd వేవ్ ని ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? ఏంటారమ్మా, ఏమంటారు? 3rd వేవ్
ఇప్పుడు థర్డ్ వేవ్ అంటే మనము చూడాల్సింది వేవ్ అంటే ఏమి, ఒకటి నెంబర్ ఆఫ్ కేసెస్, సెకండ్ ఎంతవరకు సీరియస్ కేసెస్ ఉన్నాయో, థర్డ్ ఆక్సిజన్ అవసరమయ్యే కేసెస్, ఫోర్త్ డెత్. ఈ 4 పారామీటర్స్ చూడాలి. ఈ 4 పారామీటర్స్ చూస్తే మనకి థర్డ్ వేవ్ అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ కొద్దిగా ఇంక్రీజ్ కావచ్చు స్లైట్ గా, అంటే జనవరి 2nd వీక్ వస్తుంది అనుకుంటున్నాము, కానీ సీరియస్ కేసెస్ ఇంక్రీజ్ కావు, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువ కాదు, అదేవిధంగా డెత్ కూడా ఎక్కువ కాదు. సో ఇట్ విల్ బి ఎ మాడిఫైడ్ థర్డ్ వేవ్. మనకి పెద్ద థర్డ్ వేవ్ లాగా రాదు, కొంచెం మాడిఫైడ్ థర్డ్ వేవ్, చాలా మైల్డ్గా వస్తుంది. అది కూడా కొంచెం మైల్డ్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ కేసెస్. కానీ ఇది కూడా మనం మాడిఫై చేసుకోవచ్చు. మన అందరం ఇప్పుడు గవర్నమెంట్ బూస్టర్ డోస్ పర్మిషన్ ఇస్తే అందరు బూస్టర్ డోస్ తీసుకుంటే ఇప్పుడు ఆ థర్డ్ వేవ్ అవకాశం కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు ఫైజర్ కూడా ఒక కొత్త మెడిసిన్ తోటి వస్తుంది అనమాట. ఆ మెడిసిన్ కూడా ఓరల్ మెడిసిన్, అది కూడా మనకి జనవరి లోపల ఇఫ్ ఇట్ బికమ్స్ అవైలబుల్, దానివల్ల కూడా వైరస్ ఆపేసేయవచ్చు. మూడోది ఏమంటే, ఇప్పుడు ఒక మోనోక్లోనల్ యాంటీబాడీస్ లో 3 రకాలు ఉన్నాయి. ఒక రకమైన మోనోక్లోనల్ యాంటీబాడీస్ వల్ల కూడా ఈ ఒమిక్రాన్ వైరస్ కంప్లీట్ గా మనము దాన్ని స్టాప్ చేయొచ్చు అన్నమాట. సో ఇవన్నీ చూస్తుంటే మనకి సెకండ్ వేవ్ లాగా థర్డ్ వేవ్ రాదు, కొంచెం నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ కావచ్చు. అవి కూడా మనము ఈ ప్రికాషన్స్ తీసుకుంటే, అంటే వ్యాక్సిన్ కానీ మాస్క్ తోటి కానీ ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటే థర్డ్ వేవ్ పెద్దగా వచ్చే అవకాశం లేదు. ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఎక్కువగా యూత్లో అంటే వాళ్ళు బాగానే తట్టుకోగలుగుతున్నారు, కానీ వృద్ధుల్లో చిన్నపిల్లల్లో ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? ఇది ఇంతవరకు మనం చూసింది ఏమంటే వ్యాక్సిన్ తీసుకున్న వల్ల తక్కువగా వస్తుంది. ఏజ్ ఫ్యాక్టర్ కన్నా కూడా వ్యాక్సిన్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. చిల్డ్రన్లో కూడా చాలా మైల్డ్ డిజీజ్, ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో మనం చూసింది చాలా మైల్డ్గా వస్తూ ఉందన్నమాట. అదేవిధంగా ఏజ్డ్ పీపుల్లో ఎక్కువ కేసెస్ లేవు ఇంతవరకు. వస్తే కూడా మనం అనుకునేది చాలా మైల్డ్గా ఉంటుంది, మన డెల్టా వైరస్ లాగా ఉండదు ఇది. సో మైల్డ్ ఇన్ఫెక్షన్ వచ్చి పోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మన దేశంలో 23 కేసులే ఉన్నాయి, ఎక్కువ కేసెస్ లేవు. మాక్సిమం కేసెస్ ఇప్పుడు యూకేలో కనబడుతున్నాయి. అప్పుడు 300 కేసులు వచ్చాయి యూకేలో. అదేవిధంగా సౌత్ ఆఫ్రికాలో కూడా ఒక 200-300 ఉన్నాయి కేసులు. అన్నీ కూడా చాలా మైల్డ్ కేసెస్, ఇంతవరకు సీరియస్గా ఉండి డెత్స్ లాగా రాలేదు. ప్రపంచమంతా చూసుకుంటే 40 దేశాల్లో ఉన్నా కూడా అన్ని కూడా మైల్డ్ కేసెస్. మీరన్నట్లుగా ప్రపంచంలో 40 దేశాల్లో ఉన్న ఈ వైరస్ అంటే అంతటా స్ప్రెడ్ కాకుండా ట్రావెల్ బ్యాన్ కూడా విధించే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇది ఎంతవరకు కట్టడి చేయగలదు అంటారు? నా ప్రకారం ఈ ట్రావెల్ బ్యాన్స్ పనిచేయము, ఎందుకంటే ఆల్రెడీ అన్ని కంట్రీస్కి వెళ్ళిపోయింది వైరస్. అసలు మొన్న ఫ్రాన్స్ లో టెస్ట్ చేస్తే ఈ వైరస్ ఫ్రాన్స్ లో అసలు అక్టోబర్లోనే కొంచెం కనపడతాం అనమాట. అంటే నవంబర్ బిగినింగ్ గా వచ్చేసింది ఫ్రాన్స్. అంటే ఈ వైరస్ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది అన్ని కంట్రీస్ కి. సో ట్రావెల్ బ్యాన్స్ వల్ల మనం పెద్ద ఈ వైరస్ ని ఆపలేము. సో దానివల్ల అనవసరంగా ట్రావెల్ బ్యాన్స్ పెట్టి ట్రావెలర్స్ ఇబ్బంది పెట్టడం బదులు మనం కరెక్ట్ గా చెక్ చేసుకుంటే, అంటే ఈ ట్రావెలర్స్ వచ్చిన వాళ్ళని కరెక్ట్ గా చెక్ చేసుకుంటే అదే బెటర్ ట్రావెల్ బ్యాన్ కన్నా. సో ట్రావెల్ బ్యాన్స్ పెద్ద పనిచేయవు. అదే అసలు WHO కూడా దే స్ట్రాంగ్లీ రికమెండెడ్ ట్రావెల్ బ్యాన్స్ పెట్టకూడదని. ఇలా కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ ఉత్పరివర్తనం చెందుతూ ఉంటే దీన్ని కట్టడి చేయడం అనేది సాధ్యమంటారా? అసలు మనం కరోనా వైరస్ ఈ మ్యూటేషన్ ఏమవుతుందంటే స్లోగా మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు ఇన్ఎఫెక్టివ్ అయిపోతుంది అనమాట. అంటే వైరస్ కి మ్యూటేషన్స్ నార్మల్గా వస్తాయి, వైరస్ మల్టిప్లై చేసినప్పుడు మ్యూటేషన్స్ వస్తాయి. కానీ పబ్లిక్ అంతా కూడా వ్యాక్సిన్ తీసుకుంటే అప్పుడు అందరిలో అప్పుడు ఈ వైరస్ మ్యూటేషన్ వచ్చే అవకాశం చాలా తక్కువ. సో దానికే మనకి బెస్ట్ వెపన్ వ్యాక్సిన్. ఇప్పుడు మనకి మన దేశంలో 50% 2 వ్యాక్సిన్స్ అయిపోయింది, ఒక 90%కి 1 వ్యాక్సినేషన్ వచ్చింది. మనం జనవరి లోపల అందరికీ వ్యాక్సినేషన్ చేసుకుంటే ఈ మ్యూటేషన్స్ వచ్చే అవకాశం తక్కువ. అదే వరల్డ్ అంతా కూడా ఇదే చేయాలన్నమాట. ఇప్పుడు కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ హెజిటెన్సీ అని వచ్చిందన్నమాట, యుఎస్ఏలో కానీ యూరోప్లో కానీ. ఆ హెజిటెన్సీ వల్ల వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఏం కావటం లేదు, వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళకి ఈ జబ్బులంతా వస్తున్నాయి అన్నమాట. సో దానివల్ల మన అందరం కూడా కన్విన్స్ అయ్యి వ్యాక్సిన్ తీసుకుంటే ఇంకా ఈ మ్యూటేషన్స్ కూడా రావు వైరస్. ఈ కరోనా వైరస్ కి సంబంధించి ఏ ఏజ్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఫాలో అవుతున్నారు? ట్రీట్మెంట్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? ఈ కరోనా వైరస్ ట్రీట్మెంట్ అయితే మేము ఏ ఏజ్లో అంత ప్రోటోకాల్ తయారు చేసాము, శానిటైజ్ చేసాము. ఈ ప్రపంచం అంతా కూడా ఈ ప్రోటోకాల్ గైడ్ లైన్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం మన దేశం అంతా కూడా డాక్టర్స్కి. దీని ప్రకారం ఈ ప్రోటోకాల్ ప్రకారం మేము ఫాలో అయ్యే ప్రోటోకాల్ ప్రకారము ఎక్కువ సివియర్ ఉన్న వాళ్ళకి, అంటే 65 years కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి, అదేవిధంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, బాగా ఇమ్యూనో కంప్రెషన్ ఉన్న వాళ్ళకి మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇచ్చేస్తున్నాము. ఇస్తే వాళ్ళకి 2-3 daysలో కంప్లీట్గా బాగైపోయి వైరస్ కూడా నెగిటివ్ అయిపోతుంది. ఇంతకుముందు మేము
14 రోజులు అడ్మిట్ చేయటము, అదే రెమిడిసివిర్ అనే మేజర్ డ్రగ్స్ ఇవ్వటం జరిగేది. ఇప్పుడు ఈ కొత్త ట్రీట్మెంట్ తర్వాత మనకి పేషెంట్స్ చాలా వరకు సీరియస్ కావటం లేదు. హాస్పిటల్లో కూడా 2-3 రోజులే ఉంటున్నారు, డిశ్చార్జ్ అయిపోతున్నారు అనమాట. సో కొంతవరకు మనకి ఈ ట్రీట్మెంట్ అనేది స్టెబిలైజ్ అయిపోయి బెటర్ ట్రీట్మెంట్ వచ్చింది. చాలా వరకు పేషెంట్స్ సీరియస్ కావటం లేదు. ఒకవైపు కరోనా పేషెంట్స్ను, మరోవైపు ఒమిక్రాన్ పేషెంట్స్ను ఒకే దగ్గర ఉంచకూడదు, వేరువేరుగా ఉంచాలి అంటున్నారు. ఎందుకు అంటే ఒమిక్రాన్కి వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉంది కాబట్టి. ఇది కరెక్టే అంటారా? ఇది కరెక్ట్ కాదమ్మా. ఒమిక్రాన్ స్ప్రెడ్ కూడా మనం మామూలుగా ఎనీ కరోనా వైరస్ స్ప్రెడ్ ప్రివెంట్ చేస్తుంటే ఒమిక్రాన్ స్ప్రెడ్ కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఎలాగా? కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయటము 9 feet, అదేవిధంగా మాస్క్ వేసుకోవటము, అదేవిధంగా సేమ్ రూమ్లో, అంటే చాలా మంది ఒక రూమ్లో వెంటిలేషన్ సరిగా లేదనుకోండి, ఎయిర్ కండిషనింగ్ వెంటిలేషన్ సరిగా లేకపోతే అప్పుడు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ప్రికాషన్స్ కూడా మేము నార్మల్ కరోనా పేషెంట్స్ కూడా ఫాలో అవుతాము. వాళ్ళు సెపరేట్ రూమ్స్లో ఉంటున్నారు, మాస్క్ వేసుకుంటున్నారు, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాము, పీపీఈస్ వాడుతున్నాము. ఇవన్నీ వాడితే ఒకరి నుంచి ఒక స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా తక్కువ. సో కరోనా ఒమిక్రాన్ ఉన్న పేషెంట్స్ని సెపరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏమంటే ఈ జబ్బు వచ్చినా కూడా సేమ్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఇప్పుడు ఆ సేమ్ ట్రీట్మెంట్ కూడా ఎఫెక్టివ్గా ఉంది. సో వేరే సెపరేట్ చేసి వాళ్ళని వేరే దీంట్లో పెట్టడం అవసరమే లేదు అసలు. సాధారణంగా ఒమిక్రాన్ పేషెంట్స్ అంటే ఒకవేళ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఎలా ఉండాలంటారు? ఈ జాగ్రత్తలు అంటే మామూలుగా కరోనా రాకుండా తీసుకున్న జాగ్రత్తలే. ఒకటేమో అందరికి మేము చెప్పేది అంటే వ్యాక్సిన్ వేసుకోండి, 2 డోసులు వేసుకోండి. గవర్నమెంట్ అప్రూవ్ చేస్తే బూస్టర్ డోస్ కూడా వేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ వ్యాక్సిన్లో కూడా మిక్స్ చేయొచ్చు. మీరు ఫస్ట్ టైం కోవిషీల్డ్ వేసుకుంటే సెకండ్ టైం కోవాక్సిన్, ఫస్ట్ టైం కోవాక్సిన్ వేసుకుంటే సెకండ్ టైం కోవిషీల్డ్, అలా మిక్స్ చేసి వేసుకోవచ్చు, ఇంకా మంచి ఎఫెక్ట్ వస్తుంది. రెండోది ఏమంటే మీరు మాస్క్ ఇంకా కూడా మనం ఇంకో 2-3 నెలలు మార్చి దాకా మాస్క్స్ వాడటం మంచిది. ఏ వేరియంట్ వచ్చినా, ఒమిక్రాన్ కాదు, ఫ్యూచర్లో కూడా కొన్ని వేరియంట్స్ వస్తాయి. ఏ వేరియంట్ వచ్చినా కూడా మనం మాస్క్స్ వల్ల ప్రివెంట్ చేయొచ్చు, మాస్క్ వేసుకోవాలి. మూడోది ఏమంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి వెంటిలేషన్ మెయింటైన్ చేశారు. ఈ 3 మెయింటైన్ చేస్తే చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. ఏమైనా కొద్దిగా డౌట్ ఉన్నా కూడా ఇమీడియట్గా టెస్ట్ చేసుకోవటం బెటర్ మాట. అంటే మనకి సపోజ్ క్లాసిక్ సిమ్టమ్స్ లేకుండా కొంచెం బాడీ ఎయిన్స్, హెడ్ ఏక్ అలా వచ్చిందనుకోండి, ఇప్పుడు ఈ టెస్టింగ్ సెంటర్స్ చాలా చోట్ల ఉన్నాయి, టెస్ట్ చేసుకోండి. ఎందుకంటే మీ నుంచి వేరే వాళ్ళకి రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చినా కూడా మనకి ఈ డిజీజ్ని ఎలా ట్రీట్ చేయాలా, సీరియస్ కాకుండా ఎలా చూసుకోవాలా, అవన్నీ కూడా తెలిసిపోయింది కాబట్టి మనకి ఏం ప్రాబ్లమే లేదు. ప్రజలు దీని గురించి అసలు భయపడకూడదు, అసలు ఏం ప్రాబ్లమే ఉండదు మనకి. ఈ విషయంలో కొందరు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు, కొందరు అతిగా భయపడుతున్నారు. ఈ 2 లక్షణాలు కూడా ప్రమాదకరమే అంటారా? ఈ 2 లక్షణాలు ప్రమాదము. సో యూ హ్యావ్ టు బి కాషియస్ అండ్ ఆల్సో యూ షుడ్ బి బ్రేవ్. అంటే దానికి భయపడాల్సిన అవసరం లేదు. కొంతవరకు కాషన్ ఈ మాస్క్ తోటి దాంతో ఉండాలి, కాషన్ ఉండాలా. విచ్చలవిడిగా తిరగటం, మార్కెట్లో మాస్క్ లేకుండా వెళ్ళటం అవి చేయకూడదు. అదే సేమ్ అదర్ సైడ్ మీరు భయపడకూడదు, ఎందుకంటే భయపడాల్సినంత ఇదేం కాదు. ఇన్ఫాక్ట్ మనకి ఒమిక్రాన్ రావటం కొంతవరకు అందరూ మేము మెడికల్ సర్కిల్ ఏమనుకుంటామంటే మంచిది, దీనివల్ల జబ్బు తగ్గిపోతుంది, వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళ ప్రొటెక్షన్ ఉంటుంది, అదే లేని వాళ్ళకి వ్యాక్సిన్ లాగా ఇది యాక్ట్ చేస్తుంది అన్నమాట. చాలా వరకు మనకి ఇది పాజిటివ్ అనుకోవచ్చు మనం. ఇండియాలో సాధారణంగా అందరికీ ఫస్ట్ డోస్ కంప్లీట్ అయింది, కానీ సెకండ్ డోస్ కంప్లీట్ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవేళ సెకండ్ డోస్ కంప్లీట్ అయి బూస్టర్ డోస్ దొరికితే ఎంత గ్యాప్లో వేసుకోవచ్చు అంటారు? నార్మల్గా మేము చూస్తుంది ఏమంటే ఒక 6 నెలల తర్వాత, సెకండ్ డోస్ తీసుకున్న 6 నెలల తర్వాత యాంటీబాడీస్ తగ్గిపోతున్నాయి బాడీలో. అప్పటికి మన 6 నెలలకి యాంటీబాడీస్ తగ్గిపోతాయి కాబట్టి బూస్టర్ డోస్ ఇస్ ఆఫ్టర్ 6 months. సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత 6 monthsకి బూస్టర్ డోస్ తీసుకోవాలి. కొంతమందికి ఇమ్యూనో సప్రెషన్, అంటే ఇప్పుడు కిడ్నీ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్, వాళ్ళకి ఇంకా అర్లీ కూడా తీసుకోవచ్చు, 3 months తర్వాత కూడా తీసుకోవచ్చు బూస్టర్ డోసు. ఈ మధ్య మేము న్యూట్రలైజింగ్ యాంటీబాడీ టెస్ట్ చేస్తున్నాం. అంటే మీ బాడీలో రెసిస్టెన్స్ పవర్ ఉందా వైరస్ అని కనుక్కోవచ్చు. యాంటీబాడీస్ ద్వారా కానీ సెల్ ద్వారా, స్వెల్స్ ఉన్నాయి, టీ సెల్స్ ఉంటాయి, దాని ద్వారా కనుక్కోవచ్చు. మనం ల్యాబ్లో టెస్ట్ చేసి కనుక్కోవచ్చు. వీళ్ళకి తక్కువ ఉంటే వాళ్ళకి అప్పుడే బూస్టర్ డోస్ ఇస్తున్నాం అన్నమాట. సో సాధారణంగా ఈ టెస్ట్ చేయకపోతే 6 నెలల తర్వాత తీసుకోవాలా, లేదు మీకు వేరే జబ్బులు ఉంటే 3 నెలల తర్వాత కూడా తీసుకోవచ్చు బూస్టర్ డోస్. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఒమిక్రాన్ వైరస్కి సంబంధించి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు ఎన్నో విషయాలు తెలియజేశారు. వారు చెప్తున్నట్టుగా భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించండి, అలాగే ఏమాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే టెస్ట్ చేయించుకోండి. ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చ. స్టే విత్ us.